85,00,00,000 మంది బాధపడుతున్నారని, అందులో 10% మంది చనిపోతున్నారని, అంటే తన దాకా వస్తే గాని తలనొప్పి తెలీదంటాం గూడండి. తన దాకా తలనొప్పి తెలుస్తది గానీ, కిడ్నీ జబ్బులు ముదిరిపోయేదాకా తెలియట్లేదండి. ఏది మొత్తం పాడైపోయాక 90%, 80% పాడైపోయాకే తెలుస్తోంది. అదే ప్రమాదం కిడ్నీ జబ్బుల విషయంలో. అంటే తన దాకా వస్తే తలనొప్పని ఎందుకన్నానంటే, నాకు బాగా కావాల్సిన వాడే పాపం ఈ మధ్య మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. అన్నీ చేస్తాడు. కానీ 1, 2 పొరపాట్లు చేశాడు. అంతేనండి. 2 కిడ్నీలు పోగొట్టుకొని డయాలసిస్ ఈరోజు అత్యంత దీనంగా డయాలసిస్ చేయించుకునే పరిస్థితి. రేపటి రోజు కిడ్నీ డోనర్స్ మరి తెలుసు కదా ఎంత కష్టమో కిడ్నీ డోనర్ దొరకడం. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎంత కఠినంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళే ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళ నుంచి కిడ్నీ తీసుకునే విషయంలో ఎన్ని ఇబ్బందులుంటాయి. అందరియి మ్యాచ్ అవ్వవు. మీకు తెలుసు. అందరూ ఇవ్వాలని లేదు. ఇన్ని ఇబ్బందులున్నాయి గదండీ! సో, మరి లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే హాయిగా ఉండొచ్చు. కిడ్నీలని కాపాడుకోవచ్చంటే చాలామంది వినరు. ఇగో కిడ్నీ గురించి మనం చేస్తున్న పొరపాట్లు, దాన్ని ఎలా మనమే దెబ్బతీసేసుకుంటామండి. ఏ కిడ్నీలు కూడా దానంతట అది పాడవవు. ఎవరో 1, 2% జీన్స్ విషయం ఉంటే తప్పించి, అంటే పూర్వీకుల నుంచి ఉంటే తప్పించి మిగిలిన 99% మన తప్పులేనండి. ఒక భారతదేశంలోనే 14,00,00,000 మంది కిడ్నీ బాధితులున్నారు. గుర్తుంచుకోండి. ప్రతి ఏటా 2,00,000 మందికి కిడ్నీ అవసరం అవుతుంది. అంటే వీళ్ళంతా 2 కిడ్నీలు పోగొట్టేసుకొని దీనంగా డయాలసిస్ మీద బతుకుతున్నారు. 2,00,000 అంటే అర్థమవుతుందా అండి మీకు? ఎంత పర్సెంటో తెలుసా మీకు? భారతదేశంలో సగటు కిడ్నీ ఫెయిల్యూర్ 3% ఉంటేనండి, తెలంగాణ 7% ఉంటేనండి, ఆంధ్ర అంతకు మించి ఎక్కువుందండి. అంటే 3, 7%లో మనం ఉండే అవకాశం లేదు. మనం ఇంకా 90% ఉంది గదా! అందులో ఉండొచ్చు అనుకుంటున్నారు కానీ, మళ్ళీ ఇందులో సగం మందికి కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీకు తెలీదు, నాకు తెలీదు. అవునా కదా? ఎందుకంటే కిడ్నీ టెస్టులు మనం రెగ్యులర్‌గా చేయించుకోం. ముఖ్యంగా కిడ్నీల మీద ఎంతంటే అంత ప్రెషర్ ఏసేస్తున్నామండి. ఆధునిక జీవన శైలి, మోడర్న్ లైఫ్ స్టైల్ అంటున్నాం దీన్నే. నేను అందుకే లైఫ్ స్టైల్ మీద దృష్టి పెట్టానండి. మళ్ళీ మీరేమన్నా డాక్టరా అంటారు వెంటనే. ఇవి చెప్పడానికి డాక్టర్ అవ్వక్కర్లేదు. ఒక మంచి రిపోర్టర్ అయితే సరిపోతుందేమో, మంచి అనాలిసిస్ చేస్తే సరిపోతుందేమో, సంఘంలో బతికేవాడైతే సరిపోతుందో. నేను అలాంటి వాడిని. అంటే నేను మీకు తెలుసు సోషల్ సైన్సెస్‌లో రీసెర్చ్ చేశాను. ఇలాంటి ప్రత్యేకమైన విషయాల మీద రీసెర్చ్ చేస్తాను. ఉద్దానం కిడ్నీ దగ్గర నుంచి నేను చూస్తూ ఉంటానండి. అది యాంటిగ్వా, నికరాగువా, శ్రీలంక అయితే హైయెస్ట్ కిడ్నీ కేసులు ఉంటాయండి. మన ఉద్దానం కంటే ఎక్కువ ఉంటాయి అక్కడ యావరేజ్ చూస్తే. కానీ ఈరోజు మొన్నటిదాకా మనం ఏదో ఉద్దానం, ఇక్కడేదో ఏకొండూరు ఇలాంటియే అనుకున్నాం గానీ, అన్ని చోట్ల ఈ ప్రధానమైన సమస్య తిష్ట వేసి కూర్చుంది. మనం కిడ్నీ జబ్బుని కొని తెచ్చుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నామండి. ఒకప్పుడు ఏదో 50